కాజు దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు. ముందుగా మనం తీసుకున్న కాజులను వేయించుకోవాలి. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని అరగంట సేపు నానబెట్టాలి కడిగి. అందులో యాలకులు 3, లవంగాలు 3, కొద్దిగా బిర్యానీ ఆకు వేసి 70% కుక్ చేసుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న యాలకులు, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఉల్లిగడ్డ కాస్త వేగాక బిర్యానీ పువ్వు, సాజీరా, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ సగం వేగాక ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, పావు చెంచా మిరియాల పొడి, కొద్దిగా అజినోమోటో టేస్ట్ కోసం, ఈ ఆప్షన్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కాజు వేయాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి కాస్త చల్లారిన తర్వాత పెరుగు వేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం 80% కుక్ చేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఎయిటీ 80% ఉడికించుకున్న అన్నాన్ని సర్ది పెట్టుకోవాలి. ఇందులోనే మనం పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు, పాలు, ముందుగా వేయించి పెట్టుకున్న కాజులు కొన్ని పక్కకు పెట్టుకోవాలి. గార్నిష్ కోసం బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా లిడ్ పెట్టి గాలి చొరకుండా దేనితోనైనా మూవ్ చేయాలి. ఒక 15 నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టి ఉంచాలి. ఆ తర్వాత మన కాజు దమ్ బిర్యానీ రెడీ. 15 మినిట్స్ తర్వాత మన కాజు దమ్ బిర్యానీ రెడీ. చూద్దాం ఇప్పుడు ఎమ్మి ఎంత బాగుందో.
కాజు బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.